సోషల్ మీడియా అనేది మంచిగా యూటిలైజ్ చేసుకోగలిగితే ఎంత పవర్ఫుల్ వెపన్ అంటే ఎంత పవర్ఫుల్ ఆయుధమో ఇప్పుడు చూపిస్తాం. సాధారణంగా రైళ్లలో ప్రత్యేకంగా చెప్పాలంటే రిజర్వేషన్ కలిగినటువంటి బోగీల్లో కూడా ఏంటంటే జనాలు టికెట్లు కూడా తీసుకోకుండా ఎలా పడితే అలా ట్రావెల్ చేయడం మనం చూస్తూనే ఉంటాం. అయితే రిజర్వేషన్ తీసుకుని ట్రావెల్ చేస్తున్నటువంటి ఒక అతను ట్రైన్ లో ఏం చేశాడంటే, నేను రిజర్వేషన్ తీసుకుని మరీ ట్రావెల్ చేస్తున్న బోగీలో చూడండి ఎంత మంది ఉన్నారని చెప్పేసి ఒక వీడియో సింపుల్ గా తీసేసి, తను తీసిన ఆ వీడియోని పూర్తి ఇన్ఫర్మేషన్, తను ఏ ట్రైన్ లో ట్రావెల్ చేస్తున్నాడు, తన పేరు, పిఎన్ఆర్ నెంబర్, పూర్తి ఇన్ఫర్మేషన్ మొత్తం ఫిల్అప్ చేసి ట్విట్టర్ ఎక్స్ అకౌంట్ లో ఏంటంటే పూర్తి డీటెయిల్స్ తో తను ఆ వీడియోని పోస్ట్ చేశాడు. ఎప్పుడైతే ఆ వీడియోని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడో కొన్ని క్షణాల లోపలే ఆ వీడియో అనేది తెగ వైరల్ అయిపోయింది. అప్పటికప్పుడే అధికారులు స్పందించి వెంటనే పోలీసులు ఆ బోగీకి, అంటే ఇతను ఎక్కడైతే అప్లోడ్ చేశాడో ఆ బోగీకి చేరుకొని మరి ఆ బోగీలో అక్రమంగా ట్రావెల్ చేస్తున్నటువంటి ప్యాసింజర్స్ ని కిందకి దింపుతూనే పోలీసులు ఎవరు ఈ వీడియోని పోస్ట్ చేశారని కనుక్కొని మరి అతని దగ్గరికి వెళ్లి, నీకు కంఫర్ట్ గా ఉందా, ఇప్పుడు అంతా ఓకేనా అని చెప్పేసి ఎవరైతే పోస్ట్ పెట్టారో అతన్ని అడగడం అనేది ఇప్పుడు చాలా వైరల్ గా మారింది అనమాట ఈ వీడియో. ఖచ్చితంగా అందరూ కూడా అన్యాయాన్ని ఈ విధంగా ఎదుర్కొంటూ పోయారంటే మాత్రం డామ్ షూర్ గా మార్పు అనేది మొదలవుతుంది.